హాయ్ అండి, వెల్కమ్ టు మన ఇంటి సంప్రదాయం. ఇవాళ వచ్చేసి ఎంతో టేస్టీగా ఉండే బీన్స్ ఫ్రై ప్రిపేర్ చేసుకుంటున్నాము. రోటీ చపాతీ రైస్లోకి చాలా టేస్టీగా ఉంటుంది. ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. ముందుగా ఒక 500 గ్రామ్ బీన్స్ తీసుకొని వాష్ చేసుకొని చిన్నగా కట్ చేసుకోవాలి. కుక్కర్లో 1.5 కప్ దాకా నీళ్లు పోసుకొని బీన్స్ వేసుకోవాలి. అలాగే ఒక 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకొని 2 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి. 2 విజిల్స్ తర్వాత కుక్కర్ మూత తీసి చూస్తే చాలా మెత్తగా అయిపోయాయి. బీన్స్ బాగా ఉడికిపోయాయి చూడండి. ఇప్పుడు పక్కన స్టవ్ వెలిగించి ఒక కడాయి పెట్టుకొని అందులోకి ఒక 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయ్యాక అందులోకి జీలకర్ర, ఆవాలు, కరివేపాకు, చిన్నగా కట్ చేసి ఉంచుకున్న కొత్తిమీర, ఎండుమిరపకాయలు వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా ఫ్రై చేసుకున్న తర్వాత ఒక మీడియం సైజు ఉల్లిపాయను కట్ చేసుకొని వేసుకోవాలి. ఇందులో కొంచెం సాల్ట్ యాడ్ చేసుకున్నట్లయితే తొందరగా ఫ్రై అవుతాయి. సాల్ట్ యాడ్ చేసుకొని మిక్స్ చేసుకున్న తర్వాత ఒక 2 మినిట్స్ మూత పెట్టేసి ఉంచుకుందాం. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి ఒక 5 టేబుల్ స్పూన్ పుట్నాల పప్పు తీసుకొని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. అలాగే ఇందులోకి 4 టేబుల్ స్పూన్ తురిమిన ఎండు కొబ్బరిని తీసుకొని మిక్సీ పట్టుకోవాలి. అలాగే ఇందులోకి ఒక 7 వెల్లుల్లి రెబ్బలు, 1 టేబుల్ స్పూన్ కారం, 1 టేబుల్ స్పూన్ ఉప్పు వేసుకొని బాగా మిక్సీ పట్టుకోవాలి. అన్నీ ఒకేసారి వేసామంటే మెత్తగా పొడి అవ్వవు, అందుకు 1 బై 1 వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. ఒక 2 మినిట్స్ తర్వాత ఉల్లిపాయలన్నీ బాగా ఫ్రై అయిపోయాయి. ఇప్పుడు ఇందులోకి 1 టేబుల్ స్పూన్ పసుపు వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా ఫ్రై చేసుకున్న తర్వాత మనం ముందుగా ఉడికించుకున్న బీన్స్ వేసి మిక్స్ చేసుకోవాలి. బీన్స్ అంతా వేసి బాగా మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి. ఈ విధంగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులో కొంచెం సాల్ట్ ఏమైనా తక్కువగా ఉంటే చెక్ చేసి వేసుకోవాలి. అలాగే ముందుగా మిక్సీ పట్టి ఉంచుకున్న పప్పులు, వెల్లుల్లి కారంని ఇందులో వేసి కలుపుకోవాలి. ఈ పప్పుల పిండి బీన్స్కి అంతా బాగా పట్టేలాగా మిక్స్ చేసుకోవాలి. ఈ బీన్స్ ఫ్రై చాలా టేస్టీగా ఉంటుంది. రోటీ, చపాతీ, రైస్, పూరీలోకి మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. చాలా టేస్టీగా ఉంటుంది. ఈ విధంగా ఫ్రై చేసుకున్న తర్వాత ఒక 2 మినిట్స్ వరకు మూత పెట్టేసి ఉంచుకోవాలి. ఒక 2 మినిట్స్ తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ఇంక సర్వ్ చేసుకోవడమే. అంతేనండి, ఎంతో సింపుల్గా చేసుకునే బీన్స్ ఫ్రై. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.